అఫ్రిన్. చెప్పు సుష్మిత. ఏంటి మీరు కూడా పార్క్కి వచ్చిరా సండే అని? సండే కదా డాడీ బయటికి ఎటన్నా తీసుకెళ్ళాలంటే మా డాడీ ఇక్కడికి తీసుకొచ్చింది సుష్మిత. అవునా అఫ్రిన్, మీ ఇంట్లో అందరూ హిందీలోనే మాట్లాడుకుంటారా? అవును సుష్మిత, మా భాష అదే కదా. అవునా అఫ్రిన్, నిన్ను ఒకటి అడగలనా? ఏంటి సుష్మిత చెప్పు, భయపడకు. అదే అఫ్రిన్, నాకు హిందీ నేర్చుకోవాలని బాగా ఇష్టం, నాకు నేర్పిస్తావా హిందీ? ఓ సంతేనా, నేర్పిస్తా. నాకు కూడా కొంచెం కొంచెమే తెలుగు వచ్చు, నువ్వు నాకు తెలుగు నేర్పించు సరేనా? సరే అఫ్రిన్ సరే. చిన్న చిన్న వర్డ్స్తో నేర్చుకుంటా నేను ఫస్ట్. ఓకే. హాయ్ చెప్పు నాకు, మామిడికాయని హిందీలో ఏమంటారు? ఆమ్. ఓకే. మరి కుక్కని ఏమంటారు? కుత్తా. ఓకే. మరి అంటే ఏదైనా ఫెస్టివల్స్ ఏదైనా బర్త్డేస్ ఏమైనా వచ్చినాయి అనుకో, మనం గ్రీటింగ్స్ చెప్పాలంటే ఎట్లా? పెళ్ళైంది అనుకో, షాదీ ముబారక్ అనొచ్చు, షాదీకే శుభాకాంక్షే అనొచ్చు, ముబారక్ అనొచ్చు. ఓకే ఇవన్నీ ఓకే కానీ మరి నా పేరుని ఏమనాలి హిందీలో చెప్పు? హిందీలో సుష్మితనే సుష్మిత. గట్లెట్లుంటుంది అఫ్రిన్? ఇప్పుడు మామిడి పండు అంటే ఆమన్నావు, కుక్క అంటే కుత్త అన్నావు, గ్రీటింగ్స్ చెప్పాలంటే ముబారక్ అన్నావు, శుభాకాంక్ష అన్నావు, మరి నా పేరు కూడా హిందీలో ఏముంటుంది చెప్పు? అరే నీ పేరు హిందీ అయినా ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఒకటే పేరు ఉంటుంది సుష్మిత, సుష్మితానే ఉంటుంది. గట్లెట్లుంటుంది అఫ్రిన్, అసలు కింద వచ్చా? నువ్వు ఇంకెవరినైనా అడుగు సుష్మిత, ఎవరైనా అదే చెప్తారు, నీ పేరు ఎట్లయినా సుష్మితానే ఉంటుంది, నీ పేరు వేరే చేంజ్ కాదు కదా. అప్పుడే కుక్క హిందీ రాదని అర్థమైంది, నేను వేరే టోళ్ళని తెలుసుకుంటా నా పేరు ఏంటో హిందీలో. అనవసరంగా ఏమైనా అడిగి టైం అంతా వేస్ట్ చేసుకున్నా.